నియామకాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేనటువంటి అమెరికా 92 కోట్లు ఇస్తానని చెప్పడంలో ఇక్కడ అమెరికా ఫెయిల్ అయింది. బికాజ్ డబ్బులు ఇవ్వడంలో కాదు, వాళ్ళు ముస్తఫా కమేని యొక్క ఇన్ఫర్మేషన్ని రాబట్టడంలో ఫెయిల్ అయ్యారు. సుమారుగా 7.5 కాలం పాటుగా అలీ కమేని యొక్క మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తూ ప్రతి అంశాన్ని గమనించిన ఇజ్రాయెల్ అమెరికా ఆ టెక్నాలజీని గ్రాబ్ చేయగలిగి ఆయన ఫోన్ని సైతం హ్యాక్ చేయగలిగి అలీ కమేని అంతమొందించిన ఇజ్రాయెల్ అమెరికాకి ముస్తఫా కమేని ఉన్నటువంటి చోటుని కనుక్కోవడం పెద్ద వినయం కాదు. కానీ ఇక్కడ కనుక్కోలేకపోతున్నారు, కనుక్కోలేకనే వాళ్ళు రివార్డ్ అనౌన్స్ చేశారు అని అంటే ఆ టెక్నాలజీ పరంగా ఇరాన్ కూడా అమెరికాని అండ్ ఇజ్రాయెల్ దెబ్బ కొట్టినట్టుగానే భావించారు. ఆల్రెడీ అమెరికా రాడార్ సిస్టమ్ దెబ్బ కొట్టింది ఇరాన్. అమెరికా రాడార్ సిస్టమ్ దెబ్బ కొట్టి అక్కడ థాడ్ కానివ్వండి, ప్యాట్రియాట్ PAC-3 ఇంటర్సెప్టార్స్ని కూడా ఉపయోగించలేక దుబాయ్ నగరం పైన, సౌదీల పైన, తర్వాత ఖతార్ పైన, బహ్రెయిన్ పైన, బనామా పైన, కువైట్ పైన ఈ ప్రాంతాల్లో అటాక్ జరుగుతున్నాయి. ఇరాక్లో కూడా అటాక్ జరిగింది. బికాజ్ ఇంటర్సెప్టార్స్ లేక ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ కానీ డ్రోన్స్ని కానీ వాళ్ళు అడ్డుకోలేకపోతున్నారు, గాల్లోనే పేల్చేయలేకపోతున్నారు, భూభాగంలోకి అడుగు పెట్టకుండానే బయటనే దాన్ని అంతమొందించలేకపోతున్నారు. సో ఇంటర్సెప్టార్స్ ఫెయిల్ అయ్యినప్పుడే ఇరాన్ తమ టెక్నాలజీని ఉపయోగించి అమెరికా టెక్నాలజీని కొంత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు కూడా ముస్తఫా కమేని ప్రాంతాన్ని అమెరికా కనుగొనలేకపోతుందని అంటే అమెరికా ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇరాన్ టెక్నాలజీ కొనలేకపోతున్నాయి. ఇరాన్ టెక్నాలజీని క్రాక్ చేసి గతంలో మాదిరిగా అలీ కమేని ఉన్నప్పుడు ఆయన ఫోన్ని హ్యాక్ చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ని హ్యాక్ చేసి ఆయన ప్రతిదీ కూడా ఒక వాచ్ డాగ్ లాగా గమనించినటువంటి ఈ రెండు దేశాలు ఇప్పుడు ఆ ముస్తఫా కమేనిని మాత్రం గమనించడంలో విఫలమవుతూ ఉన్నాయంటే టెక్నాలజీ పరంగా కొంత వెనుగడుగు వేశాయి. సో 92 కోట్లు అనౌన్స్ చేశారట. సో ఇప్పుడు ముస్తఫా కమేని ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నారు. సో గతంలో తన తండ్రి అలీ కమేని ఎక్కడైతే చనిపోయాడో అక్కడైతే ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయో ఆ జరిగిన చోటే ముస్తఫా కమేని కూడా ఉంటే ఆయనకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయనకి కాళ్ళు కూడా విరిగినట్టు తెలుస్తోంది, కొంత ఫ్రాక్చర్స్ అయ్యాయి. సో చేతికి కొంత గాయాలయ్యాయి, సివియర్ ఇంజురీస్ ఉన్నాయి, వూండ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ప్రజెంట్ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆయన. 9వ తారీఖున ఆయన అలీ కమేని తర్వాత సుప్రీం లీడర్గా నియామకం అయిపోయి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత నుంచి ఆయన ఇప్పటివరకు ఎక్కడా కూడా ఒక పబ్లిక్లో కనబడలేదు, పబ్లిక్లో ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, పబ్లిక్లో అడ్రస్ చేయలేదు, యుద్ధం గురించి మాట్లాడలేదు. సో హీఈస్ అండర్ వెరీ సూపర్ స్పెషల్ సెక్యూరిటీ అండర్ ద బంకర్. ఒక బంకర్లో అద్భుతమైనటువంటి ఒక సూపర్ స్పెషల్ సెక్యూరిటీ మధ్యలో ఆయన ఉంటూ ఉన్నారు, ఆయన చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కాప్స్ ఆయనని చాలా సీక్రెట్ హిడెన్ బంకర్లోకి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో కొన్ని స్టేట్మెంట్స్ వస్తున్నాయి, కానీ ఆ స్టేట్మెంట్స్ కూడా నాట్ అపేరింగ్ ఆన్ ది కెమెరా పరంగా కాదు, కొన్ని రిటర్న్ స్టేట్మెంట్స్ లెటర్ ప్యాడ్స్ పైన వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఆయన ముహాని ప్రజానికానికి లేకపోతే ప్రపంచ దేశాలకు చూపించినట్టు దాఖలాలు ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి ఆయన చాలా సైలెంట్ బంకర్లో చికిత్స తీసుకుంటున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ న్యూక్లియర్ని ప్రయోగించాలనే ఆలోచనలో కూడా ముస్తఫా కమేని ఉన్నారట. బికాజ్ ఆల్మోస్ట్ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది, జరగాల్సిన తీవ్రమైన నష్టం ఎలాగూ జరిగింది. ఇంకా జరగాల్సిందేముంది, పోయేదేముంది? ఇప్పటికే 1600 మంది ప్రజలు సామాన్యులను పొట్టున పెట్టుకున్న ఇజ్రాయెల్ అమెరికా ఇంకా చేసేదేముంది? మా నాన్ననే చంపేశారు. సో కాబట్టి నేను బాలిస్టిక్ న్యూక్లియర్ వెపన్స్, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే చిన్న న్యూక్లియర్స్, మరీ భారీ స్థాయిలో గ్లోబల్ లెవెల్లో ఆ విధ్వంసం సృష్టించేదానికంటే కూడా టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ అంటే చిన్నవి, ఆ న్యూక్లియర్ బాంబ్సే కానీ చిన్నవి. సో ఈ టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ను ఉపయోగించి అటు ఇజ్రాయెల్ పైన, అమెరికా స్థావరాల పైన, గల్ఫ్ కంట్రీస్ పైన, అమెరికా పైన నేరుగా అటాక్ చేయడానికి ముస్తఫా కమేని వ్యూహం రచించారంట. అలీ కమేని ఆయన ఫ్రంట్ ఫేస్గా సుప్రీం లీడర్గా ఉన్నప్పటికీ కూడా ముస్తఫా కమేని తన కుమారుడిగా వెనకండే ఉండిపోయి పవర్ సెంటర్గా యాక్ట్ చేశారంట. డైరెక్ట్గా ఇప్పుడు అమెరికా దగ్గరికి సముద్ర మార్గం వెంట ఇరాన్ వెళ్ళిందంట. ఆల్రెడీ సముద్ర మార్గం వెంట అమెరికాకి నియర్ బైలో సముద్ర తీరం వెంట ఆల్రెడీ ఇరాన్ గస్తీ కాస్తుందంట. ఎప్పుడైతే అమెరికా తన యుద్ధాన్ని మరింత ఎక్కువగా రెట్టింపుగా చేసి ముస్తఫా కమేనిని టార్గెట్ చేయడమో లేదంటే ఇరాన్ నగరం పైన, ఇరాన్ దేశం పైన ఎక్కువ మొత్తంలో దాడికి తెరలేపి అక్కడ కూడా ఆందోళన రేకెత్తించే విధంగా దాడులకి పాల్పడుతుందో అప్పుడు డైరెక్ట్గా ఈ సముద్ర తీరం వెంబడినటువంటి ఇరానియన్ సబ్మెరైన్స్, ఇరానియన్ యుద్ధ నౌకలు అమెరికా పైన డైరెక్ట్ అటాక్, ఇక అమెరికా స్థావరాల పైన, గల్ఫ్ కంట్రీస్ పైన కాదు, అమెరికా కంట్రీ పైన డైరెక్ట్గా అటాక్ చేయడానికి టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్తో కూడా సిద్ధంగా ఉన్నాయంట. సో ముస్తఫా కమేని ఈ రకమైన ఆపరేషన్ సిద్ధంగా ఉన్నారు. సో రివార్డ్ ఆఫ్ జస్టిస్ అనే రకంగా అమెరికా ఆపరేషన్ చేపట్టి ముస్తఫా కమేని అంతమొందించడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమై ఉంటుంది. సో ఈ
అంశాలన్నీ కూడా యుద్ధాన్ని మరింత రేకెత్తించే విధంగా ఉన్నాయి. పక్క దేశానికి సంబంధించి ఆ దేశ అధ్యక్షుడిని, ఆ దేశానికి సంబంధించి కీలకమైన నేతని అంతమొందించాలని చెప్పి ట్రంప్ డైరెక్ట్గా రివార్డులు ప్రకటిస్తున్నారంటే ఆయన ఆలోచన తీరు, ఆయన కొంత విధి విధానాలు ఏ స్థాయిలో మారిపోయి అర్థమవుతుంది. ఇప్పటివరకు కేవలం టారిఫ్ల వరకే ఆగిపోయాయి అనుకున్నాం. టారిఫ్లు ఆగిపోలేదు. తర్వాత కొన్ని రూల్స్ మార్చి అమెరికాలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్నాం, అక్కడితో ఆగిపోలేదు. తర్వాత యుద్ధాలు మొదలుపెట్టి పాకిస్తాన్కి డబ్బులు సమకూర్చి భారత్పై రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేశాడు అనుకున్నాం, అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు ఏకంగా పక్క దేశాల యొక్క అధ్యక్షులని సైతం చంపాలని చెప్పి అక్కడి పబ్లిక్కే స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంటే పరిస్థితి ఎంతటి స్థాయిలో చేజారిపోయింది అర్థమవుతోంది. ఇప్పుడు అలీ ఖమేనీని చంపి ఆయన కుమారుడు సుప్రీంటర్ అయిన తర్వాత ఆయనని చంపితే 92 కోట్లు ఇస్తామని చెప్పి అమెరికా ప్రకటించడం మీరెలా చూస్తున్నారు? ట్రంప్ ఆ రకంగా ప్రకటించడం ఎటువంటి పర్యవసానాలు దారితీయబోతోంది? అయితే అమెరికా మిలిటరీ ఆపరేషన్స్ని తెలుసుకోవడం కోసం ఇరాన్ కూడా ఒక్కొక్కరికి ₹1 చొప్పున రివార్డును ప్రకటించింది. సో ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఒక్కొక్కరికి ₹1 ఇస్తామని చెప్పి మోస్తబా ఖమేనీ కూడా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి సో మీ నిర్ణయం ఏంటి? ఇక్కడ మోస్తబా ఖమేనీ సక్సెడ్ అవుతారనుకుంటున్నారా, లేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సక్సెస్ అవుతారా? మోస్తబా ఖమేనీ అంతమందించడంలో ట్రంప్ సక్సెస్ అయితే ఆ తర్వాత ట్రంప్ ఏం చేయబోతున్నారు? బాలిస్టిక్ న్యూక్లియర్ టాక్టికల్ వెపన్స్ ని మోస్తబా ఖమేనీ కనుక ఈ అమెరికాపై ప్రయోగించాల్సి వస్తే, న్యూక్లియర్ వార్ కనుక తెరలేపితే ట్రంప్ పరిస్థితి ఏంటి? సో మీ అభిప్రాయం ఏంటి? దీంట్లో సక్సెస్ అయ్యేది ఎవరు, ట్రంపా మోస్తబా ఖమేనీయా? ఈ రివార్డ్ ని తీసుకొని పబ్లిక్ నిజంగానే ఖమేనీ